your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సౌజన్య. ఏదన్నా మనం ఒక వ్యక్తికి అంటే మన ఎదుటి వ్యక్తికి మనం ఏమైనా చెప్పాలి అని అంటే కమ్యూనికేషన్ బాగా చేయాలి అని అంటారు. అది ఏ విధంగా చేయాలి, ఏం చేస్తే మంచిది, లైఫ్లో మనం బాగా అంటే గ్రో అవ్వాలి అన్నా, కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అన్నా, మరి అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ గోమారం నరసింహారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్లో ఉండాలి అంటారు. అంటే ఎందుకంటే నీకు ఏదైనా చెప్పాలి అన్నా, ఎదుటి వ్యక్తికి అది అర్థం కావాలి అంటే నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలిరా, అది ల్యాక్ ఆఫ్ ఉంటే నువ్వు కెరీర్లో ముందుకు వెళ్ళలేవు అని చెప్పి అంటూ ఉంటారు. అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, దేనిని మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అనాలి? చుట్టాలు వస్తారు. ఓకే, నా చుట్టాలు వచ్చారు, రిసీవింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఆమె చుట్టాలు వచ్చారు, రిసీవింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఏం అబ్జర్వ్ అంటే అంటే నేను విన్నది చాలాగా, అత్తగారింటి నుంచి వస్తే అంత విల్లింగ్ ఉండదు. అంటే అబ్బాయిలు అంటారు, మా వాళ్ళు వస్తే ఎందుకు నువ్వు అలా మొహం అలా పెట్టుకుంటావు, నవ్వుతూ పలకరించచ్చు కదా, మీ వాళ్ళు వస్తే బాగానే నవ్వుతావు, అది చేస్తావు అని అని అంటూ ఉంటారు ఒకరికొకరు. అది హస్బెండ్ అంటారు, వైఫ్ అంటారు. ఇంట్రెస్ట్ మ్యాటర్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఆమెకి ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, మన కిచెన్ లో సౌండ్ వినిపిస్తుంటుంది. కిచెన్ లో నచ్చలేదు అంటే ఆ చెంబు గానీ గ్లాస్ గానీ సౌండ్స్ ఎక్కువ వస్తాయి, అందుకు బాగా సైలెంట్ గా ఉంటుంది. సౌండ్స్ టక్ టక్ ఢమ్ ఢమ్ అని వినిపిస్తుంటాయి. ఎందుకంటే ఆమెకి ఇష్టం లేదు, తెలిసిపోతుంది. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇంకోటి ఏంటంటే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్, రైట్? ఇప్పుడు మీరు స్మైల్ చేస్తున్నారు అనుకోండి, అంటే ఏంటి, మీకు ఇంట్రెస్ట్ ఉంది, యూఆర్ రెడీ ఫర్ సంథింగ్ లైక్ దట్. సో మన హ్యాపీనెస్ మనకు కనిపిస్తుంది. ఒకరు మనకు కలిసినప్పుడు కానీ, మనకు వాళ్ళంటే ఇష్టం ఉన్నప్పుడు కానీ, వాళ్ళు నచ్చడం, మనం మాట్లాడడం కానీ, ఏది చేసినా సరే మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటే ఏంటంటే మనకు కనిపిస్తుంది అంటే ఫేస్ లో. సో మోస్ట్లీ ఎక్స్ప్రెషన్స్ మ్యాటర్స్. సో మీరు మన మహానటి సావిత్రి గారు చూసుకుంటారు, ఏమర్థమైంది ఆమె సినిమా చూస్తే? ఎక్స్ప్రెషన్ క్వీన్ అంటారు కదా ఆమెని జనరల్లీ. దట్స్ వాట్. సో అంటే కోపాన్నైనా, బాధనైనా, సంతోషాన్నైనా ఆవిడ ఫేస్ త్రూ ముఖ కవలికలతోనే ఆవిడ చెప్తారు. That's why it is called Mahanati, and we have a lesson, a tribute. దాంట్లో ఏంటంటే దాసరి నారాయణరావు గారు says as long as the cellular lies, Savitri is alive. సినిమా ఉన్నంత వరకు మనం మర్చిపోం. అంటే ఎక్స్ప్రెషన్స్ మ్యాటర్స్, హౌ యూ ఎక్స్ప్రెస్. సో మోస్ట్లీ we express our emotions through our face. When you attend the interview, when you meet the people, whatever you do, what matters here? Expressions matters. Overall, in a sense, body language matters. How you communicate. For example, see, I'm raising my hand. So, gestures. So, 70% non-verbal. So, మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళగానే, మీకు ఇంట్లో పెట్ డాగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మనకు రాగానే అది అరుస్తుంది కదా, అంటే మిమ్మల్ని గుర్తుపట్టేస్తుంది. ఇట్స్ ఇస్ కమ్యూనికేషన్. నా ప్రెజెన్స్ ని గుర్తుపట్టేస్తుంది. సో వీఆర్ ఎక్స్ప్రెసింగ్ త్రూ అవర్ యాక్షన్స్, నాట్ త్రూ వర్డ్స్. సో మనకు అంటే ఏంటి, మన బాడీ లాంగ్వేజ్ బాగుంటే మన సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. మీరు వాళ్ళకి నచ్చుతున్నారు, నచ్చట్లేదు, మీరు కోపంగా ఉన్నారు, మీ ఎక్స్ప్రెషన్స్, మీ ముఖ కవలికలు, మీ హ్యాండ్ జెస్చర్స్, మీ నడక. సో నెక్స్ట్ చూడండి, మీరు కోపంగా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీ గొంతు తడబడి వస్తుందా రాదా, ఇరిటేషన్ పెరిగింది, సో మన టోన్ మారిపోతుంది. సో ఎక్స్ప్రెషన్స్ అనేది, బాడీ లాంగ్వేజ్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తుంటామంటే మనకి తెలియకుండానే వాళ్ళకి తెలిసిపోతుంది మనం ఏం చేస్తున్నాం అనేది, మన ఫీలింగ్స్ ఏంటి, మనం ఆనందంగా ఉన్నామా, కోపంగా ఉన్నామా, ఇరిటేషన్ ఉందా మనకు. సో వాట్ మ్యాటర్స్ హియర్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ నథింగ్ బట్ 70% నాన్ వర్బల్ బాడీ లాంగ్వేజ్. ఇట్ మ్యాటర్స్. స్మైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు మీరు, రైట్? మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నాకు ఐ కాంటాక్ట్ లేదు, మిమ్మల్ని చూడట్లేదు, సో మీరేమనుకుంటారు అప్పుడు? అండ్ బిహేవియర్ బాగాలేదు, ఇట్స్ నాట్ కాన్ఫిడెంట్. అంతే కదా, తలెత్తి కనీసం చూడకపోతే కాన్ఫిడెన్స్ లేనట్టే కదా. సో ఐ కాంటాక్ట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. When you're talking to the people, how you see the people, right?
అమ్మాయి వెళ్తుంది, మన చూపు డిఫరెంట్ గా ఉంటుంది, రైట్? సో మన చూపు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది, మనం ఎలా చూస్తున్నాం, కాన్ఫిడెన్స్ ఉందా లేదా, లేదా తీసి చేస్తున్నావా లేదా ఎలా చేస్తున్నావు. సో ఐ కాంటాక్ట్ మ్యాటర్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాటర్స్ ఏంటి? ఐ కాంటాక్ట్. వెదర్ యూఆర్ కాన్ఫిడెంట్ ఆర్ నాట్, ఇట్ మ్యాటర్స్. వెన్ యూఆర్ లుకింగ్ స్ట్రైట్, దెన్ ఇట్స్ నథింగ్ బట్ యూఆర్ కాన్ఫిడెంట్. సో బాడీ లాంగ్వేజ్ ఇట్ మ్యాటర్స్. ఇన్ దట్ ఐ కాంటాక్ట్ వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, రైట్? నేను అటు చూస్తున్నాను, ఇటు చూస్తున్నాను, మీకు నేను రైట్ గా ఆన్సర్ ఇవ్వగలుగుతానా? లేదు, ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేదు? మీరు నేను అడిగింది విన్నారు కానీ నన్ను చూసి సమాధానం చెప్పట్లేదు కదా. అటు ఎక్కడో చూసి అంటే దిక్కులు చూస్తూ మాట్లాడుతున్నారు మీరు, అది నాకు రీచ్ అవ్వదు కదా. అని నేను పట్టించుకోను. నాకు నన్ను చూసి మీరు మాట్లాడకుండా అక్కడెక్కడో చూసుకుంటూ మాట్లాడుతున్నప్పుడు ఐ వోంట్ లిజన్. మోస్ట్లీ ఏమవుతుందంటే లిజనింగ్ మ్యాటర్స్. మనం వినం కదా, మనకేం కావాలో అదే వింటున్నాం మనం. వాళ్ళు చెప్పింది విని అంటే శ్రద్ధగా వింటే లిజనింగ్ మ్యాటర్. అంటే యాక్టివ్ లిజనింగ్. యూ మస్ట్ లిజన్. ఫర్ ఎగ్జాంపుల్, you are attending an interview, he is speaking something, he is asking you some questions, but whereas you are not focusing, your mind is somewhere, you are not active, you are not an active listener. If you are an active listener, you are able to give the right answer. There is a chance of selection. But whereas you have a fear, right? You have an interview phobia, you have stage fear. So what they are asking, you are not able to understand. So be an active listener. Mostly we never listen. Always we want to say something. So you must be a listener, a good listener. A good listener is a good speaker because he listens. Then only can react, right? ఓకే. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే బాగా మాట్లాడటమే కాదు, ప్రజెంటేషన్ కూడా. సో మనం మాట్లాడాలి, మాట్లాడుతున్నది వినగలగాలి. ఫస్ట్ మనం వినడం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మీరు వింటేనే రియాక్షన్ బాగుంటుంది. మనం వినలేమనుకోండి, మీకు తోచిందే మీరు మాట్లాడుతుంటారు. అప్పుడు మన డిబేట్ కానీ ఏది కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతాం, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నప్పుడే మీ రియాక్షన్ బాగుంటుంది, మీరు కరెక్ట్ గా వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. సో మీరు కూర్చున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెద్దవాళ్ళు, రైట్? మీరు ఆఫీసర్ లేదు సంథింగ్ లైక్ దట్. నేను మీ ముందు వచ్చి ఇలా కూర్చుంటే లుకింగ్ ఆడ్, ఆపోజిట్ పర్సన్ అది రిసీవ్ చేసుకోలేరు. అతనికి రెస్పెక్ట్ ఇవ్వనట్టే కదా. అవును, ఎల్డర్ కి రెస్పెక్ట్ ఇవ్వనట్టే. అది ఇంట్లో స్టార్ట్ కావాలండి. ఇంట్లో మనం ఏం చేస్తుంటాం, ఇంట్లో పిల్లలకు మనం చెప్పట్లేదు, మనం ఇది రైట్ ఇది రాంగ్. ఒకప్పుడు చెప్పేవాళ్ళు మనకు పెద్దలు. కమ్యూనికేషన్ ఇంట్లో కదా స్టార్ట్ అయ్యేది. అవును. సో ఇంట్లో రైట్ కమ్యూనికేషన్ ఉంటే వాడు బయటకు వచ్చి రైట్ కమ్యూనికేట్ చేస్తుంటాడు. అంటే నీకన్నా పెద్దవాళ్ళకి నువ్వు గౌరవం ఇవ్వాలి అనేది ఇట్స్ కామన్ థింగ్. అవును. అంటే ఆయన ఏ పొజిషన్ అవును. So why? Because their parents are not giving respect to their parents. That's why the children are not respect to their parents. They are watching, no? Yes. Yeah. They are observing. The same it goes on. So వాడు ఏమంటాడు, ఒక చిన్న స్టోరీ తెలుసు కదా మీకు. వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ లో పంపించేస్తారు. అవును. సో అబ్బాయి ఏమంటాడు, మమ్మీ నేను పెద్దయ్యాక మిమ్మల్ని కూడా నేను పంపించేస్తాను, మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ చూసి నేను మిమ్మల్ని అక్కడ పెడతాను అంటారు. ఏరా అంటే నువ్వు పంపిస్తున్నావు కదా నాన్నమ్మని తాతయ్య, నేను కూడా మిమ్మల్ని అక్కడే పంపిస్తా. ఆబ్వియస్లీ పేరెంట్స్ ఫాలో అవుతారు కదా పిల్లలు. సో వాళ్ళు ఏం చేస్తారో అంటే నాన్న ఆర్ఎల్స్ అమ్మ ఏం చేస్తున్నారో ఆ పిల్లలు అది చూసి అదే నేర్చుకుంటారు, కానీ అది మర్చిపోతున్నారు కొంతమంది పేరెంట్స్. అంటారు కదా మనం ఏదైతే ఇస్తామో ఫ్యూచర్ లో మనకి అదే తిరిగి వస్తుంది అని. సో కమ్యూనికేషన్ ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, రైట్ బిహేవియర్ ఉందా, రాంగ్ బిహేవియర్ ఉందా, మన నడక మన ముఖ కవలికలు వాళ్ళకి అర్థమైపోతుంది. సో అది బాగా నేర్చుకోవాలి మనం. అంటే మన బాడీ లాంగ్వేజ్ మనం స్టాండర్డ్ ఇంటర్వ్యూ కానీ ఎక్కడైనా సరే వాళ్ళని మీరు సరిగ్గా బిహేవ్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అంటే నరసింహారెడ్డి గారు, సారీ టు డిస్టర్బ్ యూ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కన్వర్సేషన్. సో అంటే కొంతమంది అంటే ఇది సందర్భమో అసందర్భమో తెలియదు. సో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అందుకే వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు, ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారని ఒక రిలేషన్ లో వింటూ ఉంటాం బయట జనరల్ గా. ఎందుకురా మాట్లాడలేదు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేవురా, సరిగ్గా మాట్లాడదరా అని. అంటే కొంతమంది లిజనింగ్ కంపల్సరీ ఉండాలి అన్నారు మీరు ఇంతకు ముందు, కానీ ఇద్దరిలో ఆ లిజనింగ్ అనేది ఉండదు. ఒక పర్సన్ లో రిలేషన్ లో, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు,
వినికిడి శక్తి అనేది ఉండదు. అంటే కన్వర్జేషన్ ఇలా స్టార్ట్ అవుతుంది, ఇమీడియట్ గా వాళ్ళ డెసిషన్ లేకపోతే ఒక కంక్లూజన్కి వచ్చేసి సమాధానం చెప్పేస్తారు. అది అలా కాకుండా మంచిగా ఉండాలి అంటే లైక్ ఏమంటాము, లిజనింగ్ స్కిల్ ని ఎక్కువ పెంచుకోవాలని అంటే ఏం చేయాలి వాళ్ళు? ఇంట్రెస్ట్ మ్యాటర్స్, అంతే కదా. అంటే ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్ చూసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కపుల్, హస్బెండ్ వైఫ్, చిల్డ్రన్స్, వాట్ మ్యాటర్స్? అఫెక్షన్ మ్యాటర్స్, స్పెండింగ్ టైం మ్యాటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ నౌ డైవర్స్, దే ఆర్ టేకింగ్ డైవర్స్. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓన్లీ. అదే అంటున్నా, అదే నేను ఎక్కువ వింటున్నాను కదా చాలా చోట్ల. సో అంటే ఎందుకంటే ఇన్ కేస్ వైఫ్ చెప్దామంటే హస్బెండ్ విండు, నువ్వు చెప్పేది ఏంటి అనేది వస్తాయి. ఏదైనా టాపిక్ స్టార్ట్ చేస్తే సరే చెప్పావాలా, అది అట్లా చేసేదే. అంటే కంప్లీట్ గా తను ఏం చెప్పాలనుకుంటుంది, అసలు ఏం జరిగింది చెప్పనివ్వరు, ఒక డెసిషన్కి వచ్చేస్తారు ఇలా చేసే నువ్వు అనేసి అని. అది ఎలా వర్కౌట్ అవుతుంది? రీసెంట్లీ ఏం చేశానంటే, నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను నేను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. ఓకే, అవునా కదా? చూడండి, ప్రతి ఒక్కరు గూగుల్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి. సో డయాబెటీస్ కానీ ఏది కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది మనకి. అందరు వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు తెలుసు అని ఫిక్స్ అవుతున్నారు. అక్కడ తెలుసు అని ఫిక్స్ అయినప్పుడు మీరు పక్క వాళ్ళు అంటే పక్క వాళ్ళు చెప్పే ఛాన్స్, వినే ఛాన్స్ మీకు ఎక్కడ ఉంది? అంటే అన్ని ఒకేలా ఉండవు కదా, గూగుల్లో ఉన్నది ప్రతిదీ నిజం, దే ఆర్ ట్రూ అని మనం చెప్పలేం కదా. జనరలైజ్ గా రాస్తారు. అది అందరికీ ఒక్కరికే అప్లికబుల్ ఎందుకు అవుతుంది? ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు అందరికి ఇవే ఒకటే ఉండవు కదా, పర్సన్ టు పర్సన్ వేరీస్ కదా. మీరు ఇప్పుడు ఒక బుద్ధా థియరీ తెలుసు కదా మీకు? ఏంటది? ఒక అతను వెళ్ళిపోతాడు అనమాట, వాడు బాగా నేర్చుకుంటాడు, రైట్? గురువు దగ్గరికి వెళ్తాడు. గురువు ఏం చేస్తుంటాడు అంటే ఆ టీ కప్ లో టీ పోస్తూనే ఉంటాడు, మనకి అర్థం కాదు, రైట్? టీ నిండిపోతుంది, అది కప్పు నిండిపోయింది, ఆయన పోస్తుంటాడు. ఓకే, అప్పుడు గురువు ఏమంటాడంటే నీలో ఉన్నదాన్ని ఎంటీ చేయాలి ఫస్ట్, అప్పుడే మనకు కొత్త తెలుస్తుంది కదా, నేర్చుకుంటాం మనం. సో మనం ఏమనుకుంటాం, నాకు తెలుసు అనుకుంటాం. నాకు తెలుసు అనుకున్నప్పుడు మీరు నేర్చుకోరు కదా. మీకు తెలీదు అనుకున్నప్పుడే మీరు నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలుసు అన్నప్పుడు మీరు నేర్చుకునే ఛాన్స్ లేదు. When you feel that, when you don't know, then you learn. Everyone nowadays, everyone. అంటే లైక్ ఓవర్ కాన్ఫిడెన్స్, ego. Okay. Everyone feels that I know. Our lifestyle is only one thing now. Long back, people were not thinking about money, status. 30 years back, 50 years back, whatever. My father, my grandfather, they were not thinking about these things. Everyone wants a building, right? A nice villa, something like that. Everyone wants a big car. The girl wants a handsome man, boy wants a beautiful woman, right? So they're after the money, right? For that, people are going to Canada, people are going to America, people are going to different parts of the world, people are migrating from point A to point B, and one person is doing number of tasks per day. అంటే ఏదేమైనా కానీ ఫైనల్లీ వీఆర్ హ్యూమన్స్ కాబట్టి మనకి రిలేషన్షిప్ కావాలి, లేకపోతే చాలా కష్టం. సో మరి ఆ రిలేషన్షిప్ లో ఈ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు అది లేకుండా రిలేషన్షిప్ ని మంచిగా స్ట్రాంగ్ గా చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? You should spend time. Husband, wife, they should take time. They should spend time. Children, for example, when the boy or girl comes back from the school, నాన్న స్కూల్లో ఏం జరిగింది, టీచర్ ఎలా ఉంది, నీ హోంవర్క్ ఏమైనా చేసావా, ఎలా ఉంది స్కూల్, ఏం జరిగింది, మనం అంతా మాట్లాడుతున్నామా? మాట్లాడలేదు కదా. పిల్లలు రాగానే ట్యూషన్ పంపించేస్తున్నాం మనం. అప్పుడు మీకు కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది కదా. పిల్లలు మన దగ్గర మాక్సిమం వాళ్ళు ఇంటర్ డిగ్రీ వరకే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కపులే మాట్లాడుకోరు, ఎవ్రీబడి ఇస్ బిజీ. సో ఫస్ట్ ఆ కపుల్ బాగుంటేనే కదా పిల్లల దాకా వస్తారు కదా కమ్యూనికేషన్. అరే ఈ రోజు ఏం చేసావరా ఏంటి అనేసి అని ఆ ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతుంది. మిస్సింగ్ ద రోల్. ఆ రోల్ మిస్ అవుతుంది. హస్బెండ్ అనే రోల్ మిస్ అవుతుంది, వైఫ్ అనే రోల్ మిస్ అవుతుంది, అమ్మ అనే రోల్ మిస్ అవుతుంది, డాడ్ అనే రోల్ మిస్ అవుతుంది. We are not spending time with the children. We are not spending time with us, for example. To me, I am not spending time with me. I am not taking time for me. Then how can I spend my time with somebody else? నీ కోసం నువ్వే టైం స్పెండ్ చేసుకోవట్లేదు. మీతో ఎలా స్పెండ్ చేస్తాను? అట్లీస్ట్ టు టేక్ ఎ బ్రేక్. మన లైఫ్ లో ఏం జరుగుతుంది,
అట్లీస్ట్ పర్ డే ఒక 10 minutes నీకోసం ఆలోచిస్తున్నావా? నీకోసం నువ్వు ఆలోచించినప్పుడు మీరు ఎదుటి వాళ్ళ కోసం ఆలోచిస్తారు. సో ఇక్కడ కొంతమంది ఏంటి అంటే అది మెన్ ఆర్ ఉమెన్, నేను రైట్, నేను చెప్పింది కరెక్టే, వేదం నేను లైక్ వేదం అవ్వచ్చేది, నేను రైటే చేస్తా, నాకు అన్నీ తెలుసు అని ఉంటారు. కానీ ఆపోజిట్ పర్సన్ అట్లా కాదు, అంటే కొంచెం సెటిల్డ్గా ఓకే విందాం అనే దాంట్లో ఉంటారు. బట్ వీళ్ళకి కూడా చెప్పాలని ఉంటుంది, ఓపెన్ అప్ అవ్వాలి, తనతో షేర్ చేసుకోవాలి అని తన పార్ట్నర్తో. కానీ అది జరగదు. వాడు విండో ఇది చెప్పాలనుకుంటుంది, లేకపోతే ఈ అబ్బాయి చెప్పాలనుకుంటే ఈ అమ్మాయి విందో. సో ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. కాకపోతే వీళ్ళు కలిసి ఉండాలనుకుంటారు. దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి? అంటే వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ అవడానికి ఎవరేం చేస్తే మంచిది? ఎందుకంటే ఇది ఎలాగో విండు, ఆర్ఎల్స్ అమ్మాయి ఎలాగో విందు, ఆపోజిట్ పర్సన్ ఏం చేయాలి? నలిగిపోతుంటాడు, వదులుకోలేడు. అలాగని చెప్పాలంటే ఇడు విండు, ఏం చేయాలి? ఇప్పుడు ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే రాసాలి వాడు కనీసం ఒక లెటర్ రాసి పెడితే చదువుకుంటుంది. ఓకే, అలా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వినప్పుడు అంతే కదా, త్రూ టెక్స్టింగ్. ఓకే, మీరు అనుకుంటున్నారు ఏంటంటే అరే కనీసం అరే మనకి చెప్పాలేం కదా, చెప్పేది వినడేంట, వాడు ఇరిటేషన్ వచ్చేస్తేమో, నేను చెప్పేది వినంటే ఇది ఇంత చేసే అని అంటాడు. ఇంకెక్కువ మాట్లాడితే సరే నీకు నచ్చింది నువ్వు చేసుకో. మూడు బాగున్నప్పుడు చెప్పడం లేదు, టెక్స్ట్ చేయడం. ఓకే, అంటే ఎదుటి వ్యక్తి వింటున్నాడు అంటే ఓకే, ఇంట్రెస్ట్ లేదు వినడానికి అన్నప్పుడు ఏదో ఒక మోడ్ ఉంటుంది కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడ్స్, టూల్స్. ఓకే, ఐదర్ పేపర్లో రాసేయడమో, వాట్సాప్లో టెక్స్ట్ చేయడమో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ us, నరసింహారెడ్డి గారు.